వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ సాగుతున్నాయి. కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్ కేబినెట్ నిర్ణయాల ప్రకారమే ముందుకు వెళ్లామన్నారు. ఈటెల కామెంట్లపై బీజేపీ స్టాండ్ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేసీఆర్ కు నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ ఒక్క నోటీసుకే ఆగమైతే ఎలా అని కామెంట్ చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు నేడు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు విజయార్య గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రమేష్ గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. ముందుగా విజయార్య గారు నమస్కారం, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే గుడ్ మార్నింగ్. మొత్తం దీనికి కర్మ కర్త క్రియ మొత్తం కేసీఆర్ హరీష్ రావు గారే. అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నోటీసు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదని ఒక పక్క కాంగ్రెస్ ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇటీలా. సో అసలు మీరేమనుకుంటున్నారు? ఆ మాట వాస్తవమండి. మేమే కర్త కర్మ క్రియ మేమే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్తలు కూడా మేమే, నిర్మాతలు కూడా మేమే కదా. దానికి కాదనలేని సత్యం. ఎందుకంటే తెలంగాణ చరిత్ర తెలుసుకోలేనుడు తెలంగాణ నిర్మాణాన్ని ఎట్లా చేపడతారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పసిగట్టి ఆయన మరి ఆంధ్ర పాలకుల పార్టీలకు తిలోదకాలిచ్చి మరి సొంతంగా తెలంగాణ ప్రజల కోసం టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి మరి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్ది ఈ రోజు నిర్మాణంలో గాని నీటి ప్రాజెక్టులలో గాని అలాగే నిధులలో గాని ఉద్యోగాలలో గాని నంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ చరిత్ర తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ మేధావులు, తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాలను మరి నిజంగా నిరూపించి నిర్మాణం చేసి చూపెట్టినటువంటి మరి కేసీఆర్ గారు. అంటే మరి కోరిపోతుంది అని తెలిసి రీడిజైనింగ్ చేయడం కరెక్ట్ అంటారా? ఎలాగా కూలిపోతుంది అని తెలిసి రీడిజైనింగ్ చేయడం కరెక్ట్ అంటారా? అయ్యో నో అయ్యా, రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే అక్కడ ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. 2009 కంటే ముందు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రభుత్వం ఉందో, యూపీఏ 1 ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే శంకుస్థాపన చేసిండ్రో మహారాష్ట్ర వాళ్ళు అంగీకరించలేదు. 152 మీటర్ల ఎత్తుతోటి కడితే మా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి కాబట్టి మేము అనుమతించమని చెప్పి ససేమిరా అన్నందుకే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత వీళ్ళు చేసిన పెద్ద మోసం ఏంది అని అంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ పైసలు అక్కడనే పోయినాయి. 35,000 కోట్ల రూపాయల నష్టం, ధన నష్టం రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన జరిగింది. ఇది ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే దాని తర్వాత స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒప్పించడానికి 4 సంవత్సరాలు పట్టింది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మరి 4 దఫాలు 5 దఫాల మీటింగులు చేసిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఏదైతే విద్యాసాగర్ రావు గవర్నర్ గా ఉన్నారో తెలంగాణ బిడ్డ, కానీ 32,000 కోట్లతోటి అంచనా వేసినటువంటి వ్యయాన్ని దాదాపు మరి ఎందుకు 68,000 కోట్లుగా పెంచాల్సి వచ్చింది? ఎస్ వెరీ గుడ్. అయితే ఇక్కడ మన తెలంగాణ వచ్చినటువంటి ఒక పెద్ద టెక్నికల్ ఇష్యూ ఏంది అని అంటే తెలంగాణ ఎత్తులో ఉన్నది. తెలంగాణ భూమి ఎత్తులో ఉన్నది. జియోగ్రఫికల్ గా నీళ్లు పారేదేమో కింద ఉన్నది కాబట్టి దాన్ని అంచెలంచెలుగా నీళ్లు తోడిపోసుకుంటే తప్పిస్తే మనకు నీళ్లను సప్లై చేసే పరిస్థితి లేదు. కాబట్టే రీడిజైనింగ్ చేయడం జరిగింది, రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఎవరి అనుమతితోటి? సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి అనుమతి. తర్వాత మన ఇంజనీర్లు ఏదైతే తెలంగాణ ఇంజనీరింగ్ శాఖ ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికతోటి, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఏది మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అనుమతులతోటి మాత్రమే దాన్ని వ్యాప్కోస్, అలాగే ఏదైతే వ్యాప్కోస్ సంస్థ ఉన్నదో కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి అంటే వ్యాప్కోస్ సంస్థ తన డిపిఆర్ ను ఇస్తుంది. ఆ డిపిఆర్ ప్రకారమే మరి నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎలాంటి అవినీతికి తావు లేదు కాబట్టే
కీర్తి ప్రతిష్టలు కేసీఆర్ గారికి వస్తాయి, టిఆర్ఎస్ పార్టీకి వస్తాయి, టిఆర్ఎస్ పార్టీకి వస్తాయని వీళ్ళు 2023 కంటే మునుపు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 కుట్రలు అన్ని ప్రజలకు అబద్ధం చెప్పి ఓట్లు వేపించుకొని 1% ఓట్లతోటి గెలిచినటువంటి ప్రభుత్వం ఇది. ఈ రోజు ఇప్పుడు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు రమ్మని చెప్తా ఉన్నాం. ఇప్పుడు 100కు 100 సీట్లు టిఆర్ఎస్ పార్టీకి వస్తాయి. ఎందుకంటే ఈ 15 నెలల్లో ప్రజలకు న్యాయం ఏందో తెలిసిపోయింది, ధర్మం ఏందో తెలిసిపోయింది, ఎవరు అబద్ధం చెప్పిర్రో తెలిసిపోయింది. కాబట్టి కాళేశ్వరం అనేది నిజంగా కూడా మరి మనకు వరప్రదాయిని జీవన రేఖ తెలంగాణ ప్రజలకు అనేది తెలిసిపోయింది. మొన్నటికి మొన్న ఏది కాళేశ్వరం కుంగుబాటు అయింది అని అంటే లార్సన్ అండ్ టూబ్రో నిర్మాణ సంస్థ దాన్ని మరి మంచిగా చేసింది. విజయ్ ఆది గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, మనతో పాటు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు అన్మ్యూట్ తీసి ఈటెల కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ రోజు హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత హరీష్ రావు కూడా హాజరయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని తర్వాత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. అసలు దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎవరిని విచారించాలి, అసలు దోషులు ఎవరు, ఈ విచారణ జెన్యూన్ గా సాగుతుంది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం అనేక శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది మనకు తెలుసు. ఒకటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాబట్టి దాని మీద ఎక్స్పర్ట్స్ కొందరు సానుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన సందర్భం మనకు తెలుసు. అట్లనే ప్రతిపక్షాలు కూడా విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అవి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, గత 7 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ వస్తున్న విషయం. కాబట్టి దాని మీద కొంత ప్రజల్లో కూడా కొంత అనుమానం ఎట్లొచ్చింది, ఎలక్షన్స్ ముందే 7th పిల్లర్ అనేది బాగా క్రాక్ రావడం, కాళేశ్వరం దాని కన్స్ట్రక్షన్ మీద ప్రజల్లో కూడా కాస్త అనుమానాలు పెరగడం అనేది జరిగింది. దాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ కమిటీ చేస్తామనేది ఎలక్షన్స్ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు వేశారు. ఇప్పటికే ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ ఇచ్చిందనేది మనకు ఇంకో 2 months ఎక్స్టెండ్ చేసి మిగతా 3 పొలిటీషియన్స్ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తున్న విషయం. అంటే ఈ 3 రాజకీయ నాయకుల కోసమే 2 ఏళ్ల కాలం పొడిగించిండ్రా, అది కాస్త విచిత్రంగానే ఉంది. అప్పుడే పిలవాలి, ఎందుకు పిలవలేదో తెలియదు. రిపోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2 months ఎక్స్టెండ్ చేసి 3కి నోటీసులు ఇవ్వడం కొంచెం అంటే చేయాల్సిందే. అది అసలు నువ్వు రిపోర్ట్ ఇచ్చేదాకేంది, అంతకు ముందే చేయాల్సింది ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా. కానీ ప్రత్యేకంగా పిలవడం వల్ల కొంత రాజకీయం ఉంది అనేది ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కాకుండా జనరల్ గానే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి ఆరోపణ, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి కావాలి, నో డౌట్. జ్యుడిషియరీ కమిషన్ వేయడం మంచిదే, వీళ్ళని కూడా ఇప్పుడు విచారించడం మంచిదే. అయితే ప్రభుత్వంలో ఎట్లుంటుందో మనకు కొంత తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఏ ఫైల్ మీద రాజకీయ నాయకులు సంతకాలు ఉన్నాయి, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. అంతా అధికారులది ఉంటాయి, ఐఏఎస్లు, మిగతా అధికారులు, ఉన్నతాధికారుల సంతకాలు ఉంటాయి. కానీ ఎవిడెన్స్ దొరికేది అధికారుల మీదనే తప్ప రాజకీయ నాయకుల మీద అనేది మనకు కనపడతలేదు ఇప్పటి వరకు. అయితే చెప్పలేము ఓవరాల్ గా జరిగినటువంటి నిర్ణయాలైనా. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు దీని రీడిజైన్, దాని రీకన్స్ట్రక్షన్ అనేది నేను దగ్గరుండి చేయించినాను, నేనే ఒక పెద్ద ఇంజనీర్ గా మారి చేయించినాను కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పింది మనకు తెలుసు. అట్లా ఒక రాజకీయ నాయకుడు ఒక భారీ ప్రాజెక్టు మీద వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందా అనేది కూడా ఒక అనుమానం ఉంది ప్రజలు. నిజంగానే వాళ్ళు ఇప్పుడు వ్యాప్కోస్ కమిటీ ఇచ్చిన వాళ్ళ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏ రకంగా ఉంది, ఆ రకంగానే జరిగిందా లేదా, లేదంటే కేసీఆర్ గారి ఓన్ డైరెక్షన్ తోటి అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అట్లా ఏమైనా చెప్పిండా అనేది కొంత తెలవాలి మనకి. ఇప్పుడు మనం చెప్పాడా లేదా అనేది మనకు తెలియదు, కానీ అసలు ఎట్లా జరిగింది అనేది మాత్రం తెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే అది భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు, 1,00,000 కోట్లు దాటినటువంటి ప్రాజెక్టు, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్న ప్రాజెక్టు. అట్లనే ఇప్పుడు దానికి సంబంధించిన మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోయిన
పరిస్థితి, దాని రిపేరింగ్ ఇంతవరకు లేదు. డిపిఆర్ అది ఒక రిపోర్టు 7 కాలం తర్వాత ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియదు. వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో దాన్ని నిర్మాణం చేసే అవకాశం రాదు. ఇంకో సంవత్సరం పాటు అది పెండింగ్ ఉన్నట్టు లెక్క. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కాగ్ రిపోర్ట్ చాలా సందర్భాల్లో చెప్పింది కాళేశ్వరం విషయంలో. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ ఏమో భారీగా జరిగింది, ప్రయోజనం ఏమో చాలా చిన్నగా ఉందనేది చెప్పింది. అంటే బారానా ఖర్చు చారానా ప్రయోజనం అనేది. అంటే ఒక రకమైనటువంటి అనర్థ ప్రాజెక్ట్ అనేది మాత్రం చాలా మంది టెక్నీషియన్స్, ఎక్స్పర్ట్స్ చెప్తూ వస్తున్నారు. అదొక గుదిబండగా మారుతుంది తెలంగాణకు అని చెప్పింది. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ లో కూడా చెప్పింది ఏంటంటే కాళేశ్వరం విషయంలో గత 3 సంవత్సరాల్లో అంటే ప్రారంభించిన 3 సంవత్సరాల్లో పైకి ఎత్తిపోయడం, భారీ వర్షాలు పైనుంచి రాగానే కిందికి వదిలేయడం అనేది జరిగిందనేది ఒక పెద్ద అది ఉంది. రెండోది, ఈ ప్రాజెక్టు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ లో డిపిఆర్ లో చెప్పింది ఏంటంటే 18 లక్షల ఎకరాలకు మేము ఆయకట్టుకు మేము కొత్త స్థిరీకరణ చేస్తామనేది హామీ ఉంది. అట్నే ఇండస్ట్రీస్ కు వాటర్ ఇస్తాం, అట్లే మిషన్ భగీరథకు వాటర్ ఇస్తాం, డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, వాటి ద్వారా సెస్ వస్తుంది కాబట్టి కార్పొరేషన్ అప్పులను మేము తీర్చగలుగుతాము అని కార్పొరేషన్ పెట్టినప్పుడు బ్యాంకులకు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం. కానీ అది ఏం జరగలేదు, సెస్లు ఏం రాలేదు, రిటర్న్స్ ఏం లేవు, రెవెన్యూ రిటర్న్స్ ఏం లేవు. ఇంకొకటి 18 లక్షల ఎకరాలకు సాగు ఇస్తామని చెప్పినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ల తర్వాత చూస్తే కూడా కేవలం 59,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అంటే ఇట్ ఈస్ బిగ్ ల్యాబ్స్. అసలు 18 లక్షల ఎకరాలు ఎక్కడ, 59 లక్షల ఎకరాలు ఎక్కడ అనేది చూసినప్పుడు అదొక అనర్థ ప్రాజెక్ట్ గానే మనకు అర్థమైంది. కాబట్టి ఓవరాల్ గా జ్యుడిషియరీ ఎంక్వైరీ మాత్రం జరగాల్సిందే, కానీ జరిగిపోయింది. దాదాపు 85-90 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు అయింది. ఇంకా దాని ఎక్స్పెక్టేషన్ ఇంకో 10-20 వేల కోట్లు అయితే కానీ కంప్లీట్ కాదనేది మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి దాన్ని గుదిబండగా కాకుండా మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద మాత్రం కష్టంగా ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి కరప్షన్ జరిగిందా లేదా అనేది కూడా జరగాలి. ఎందుకంటే పదే కాళేశ్వరం పేరు మీద ప్రతిపక్షాలు అడగడం, ఏది అవినీతి విషయంలో అక్కడి పక్షం అదేం లేదు అని చెప్పడం, ఇది షరామాబులుగా ఒక పొలిటికల్ గేమ్ గా మారిపోతుంది. పొలిటికల్ గేమ్ గా మారకూడదు. ఓకే 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 నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. కాళేశ్వరం కమిషన్ జరుపుతున్నటువంటి విచారణపై అసలు బీజేపీ ఏమనుకుంటుంది? దీంట్లో కావాలని కొందరు బీజేపీ నేతలే ఈటెల రాజేందర్ని ఇరికించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీజేపీ అధ్యక్ష రేస్ లో ఈటెల రాజేందర్ ఉన్నారు కనుక కావాలని రేవంత్ రెడ్డి గారికి చెప్పి నోటీసులు ఇప్పించారు అనే కొన్ని విమర్శలు మీ మీద ఉన్నాయి. ఏం చెప్తారు? అది 100% శుద్ధ అబద్ధం. రాజేందర్ గారు ఆనాడు మంత్రిగా ఉండే ఆ ప్రభుత్వంలో, కాబట్టి న్యాచురల్ గానే కమిషన్ కు దృష్టిలో ఎవరైనా పిలవాలనో నోటీస్ చేయవానో ఇష్యూ చేయాలనో వాళ్ళు చేసినారు. ముఖ్యమంత్రి చేసినారు, హరీష్ రావు గారు చేసినారు, రాజేందర్ గారు చేసినారు. దేవర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. సో న్యాచురల్ గా పిలుస్తే దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఇవాళ కొత్తగా రాజేందర్ గారిని ఇరికేనికి లేకుంటే స్టేట్ ప్రెసిడెంట్ అడగకుండా చేయనికి అది ఏ మాత్రంగా కూడా వాస్తవం కాదు, సత్య దూరం. న్యాయంగా అధ్యక్ష రేస్ కి మచ్చ అడ్డంకి కాదంటారా? దానికి దీనికి ఏం సంబంధం విజయ్ గారు? కేంద్ర పార్టీ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వగలుగుతుంది. అన్ని ఆలోచించి ప్రాస్ అండ్ కాన్స్, మంచి చెడు, పర్సనాలిటీ, పబ్లిక్ ఇవన్నీ చూసి ఆలోచించి ఇస్తుంది. కొత్త పార్టీ కాదు కదా, దేశాన్ని నడిపే పార్టీ. సుమారు 21 రాష్ట్రాల్లో అధికారం ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, సుమారుగా 1951 నుంచి భారతీయ జనసంఘం నుంచి ఇప్పటిదాకా పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పార్టీ. ఆర్గనైజేషన్ ఏ విధంగా నడపాలి, ఎవరిని ఎప్పుడు ప్రెసిడెంట్ చేయాలి, ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలని బాగా తెలుసు పార్టీ. సో ఇది మాకేం అడ్డంకి కాదు ఇవ్వాలనుకుంటే పార్టీ. అది ఏ కోశాన కూడా రాజకీయాలకు లేకుంటే ప్రభుత్వం యొక్క ఈ యొక్క కమిషన్ ఇచ్చారు, దానికి సంబంధం లేదు జయ గారు. ఇక ఉన్నది ఈ యొక్క కమిషన్ యొక్క పార్ట్. ఇది ఇంకా తొందరగా అయిపోవాలి. ఎవరెవరైతే అనుమానాలు ఉన్నాయో, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క విచారణ పూర్తి చేసి ఈ టెక్నికల్ రిపోర్ట్ ఇప్పటిదాకా జరుపుతున్నటువంటి ఒక కాళేశ్వరం దాని మీద టెక్నికల్ లోటుపాటు, డెసిషన్ ఏ రకంగా తీసుకున్నారు, ఫీజిబిలిటీ ఉందా లేదా, ఏ రకంగా ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ యొక్క ఇసుక మెటల్లో ఆ యొక్క కాళేశ్వరం కట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్. అంతకుముందు సముద్రంలో కూడా కట్టినటువంటి సందర్భాలు ప్రపంచంలో ఆ టెక్నాలజీ వచ్చింది. బట్ ఇక్కడ ఇంజనీర్స్ యొక్క రిపోర్ట్ ను
పక్కన పెట్టడమా లేకుంటే కేసీఆర్ కి తన సొంత నిర్ణయం తుమ్మిడి యాక్ట్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. సో ఆ యొక్క రిపోర్ట్ కోసమే ఈ యొక్క కమిషన్ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉన్నది అవినీతి. అవినీతి జరగకుండా ఉండేది అవకాశం లేదు, గుర్తుపెట్టండి. ఈ టెక్నికల్ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్ సర్కార్ దగ్గర ఉంటది. ఆ యొక్క రిపోర్ట్ మీదకెళ్ళి ఆ కేసులో అవినీతి ఏ రకంగా జరిగింది, కొటేషన్స్ ఏ రకంగా తీసుకున్నారు, వాటిని ఎస్కలేట్ చేసి ఎంత ఫండ్ తెప్పించుకొని ప్రయత్నం చేస్తారు, ఏ పంపులకు ఏ మోటార్లకు ఎంత రేటు వాస్తవంగా మార్కెట్ లో ఉండింది, దాని మీద బార్గెన్ చేస్తే ఎంత తగ్గుతుంది. కానీ అవన్నీ కాకుండా దాన్ని ఇంకా పిచ్చి రేట్ అంతా కూడాను ఆ యొక్క పంపులు మిగతా సామాగ్రి అంతా కూడా కొనడం జరిగిందనే అనుమానం అందరికీ ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఉన్నటువంటి 38-39 వేల కోట్ల రూపాయల ఖర్చు, సెకండ్ 68,000, దాని తర్వాత ఇప్పుడు సుమారుగా 1,00,000 కోట్ల ఖర్చు అయినట్టుగా అధికార యంత్రాంగం చెప్తా ఉన్నది. కానీ దీంట్లో అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, మొత్తం డివేట్ కాకుండా ఉండింది లేదు. ఏ కోశానా కూడా అవన్నీ కూడా బయట పడాల్సిందే. కేసీఆర్ గారు చెప్పినారు, ఇక్కడ ఏ ఇంజనీర్ లేడు, ఎవరు ఆర్కిటెక్ట్ లేడు, నేనే సర్వం అని చెప్పినారు. నా నిర్ణయమే ఫైనల్, నేనే తుమ్మిడియాట్ నుంచి ఇక్కడ కింద తీసుకొచ్చిన, ఈ ప్లాన్ నాదే అని చెప్పేసి. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు సొంత నిర్ణయాలు ఒక అధికార ప్రతినిధికి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అక్కడ. అట్లా తప్పులు చేస్తేనే శిక్షలు పడతాయి కదా. అధికారం లేకున్నా డిబేట్ చేసి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని అధికారాన్ని గులాంగా మార్చుకొని ఆ యొక్క అవినీతికి పాల్పడ్డ సందర్భం అనేకంగా ఉన్నాయి. భజన్లాల్ చూస్తాం మనం, సుఖరాం చూస్తాం మనం, లాలూ ప్రసాద్ యాదవ్ చూస్తాం మనం, సురేష్ పచౌరి చూస్తాం మనం, చౌతారా చూస్తాం మనం, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు. సో ఆ అధికారం అడ్డం పెట్టుకుని అధికారులందరినీ కూడా గులాంలుగా చేసుకుని ఆ యొక్క అధికారులు ఏమనకుండా కిమ్మనకుండా తప్పు అని తెలిసినా అక్రమం తెలిసినా గానీ దాన్ని చెప్పే ధైర్యం చేయలేక ప్రమోషన్ల కోసమా, వాళ్ళు పర్సనల్ బెనిఫిట్స్ కోసమా, మోమాటం కోసమా అవన్నీ కూడా నోరు ముడుచుకొని చేయడం కారణంగా ఇవన్నీ తప్పులు జరుగుతాయి, లేకుండా జరగవు. ఖైరనార్ లాగా ఎంతమంది ఉంటారండి. బాంబేలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, డిప్యూటీ కమిషనర్ అక్కడ ఖైరనార్, ఎవరికి ఇవ్వకపోతుండే. అట్లా చాలా మంది ఉన్నారు దేశంలో. కానీ కేసీఆర్ అందరికన్నా ఆ యొక్క మాటగారి కాబట్టి ఎవరినన్నా లోపరుచుకుంటారు కాబట్టి ఐపీఎస్ లాంటి కూడా ఇవాళ కటకటాల్లో ఉన్నారు. ప్రభాకర్ ఇవాళ వస్తుంది ఇండియాకి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో. ఏ రకంగా ఆ యొక్క టెలిఫోన్స్ అన్నింటి కూడా ట్యాప్ చేసి అధికారులందరూ గులాంలో వేసుకుని ట్యాప్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా బయట పడతాయి. దీన్ని తప్పు చేసిన తప్పించుకోలేరు. నిజాయితీగా ఈ యొక్క ఎంక్వైరీ జరిగినట్టయితే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కల్పరేషన్ ఎవరిని కూడా వదలకుండా ఉండాలని ఒక కంకణం కట్టుకుంటే ఆ రకంగా ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు, ఆధారాలు సేకరిస్తారు. కానీ కాంగ్రెస్ సర్కార్ కూడా కేసీఆర్ తో చేతులు కలిపితే టీఆర్ఎస్ వాళ్ళని కలుపుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం దీన్ని డైల్యూట్ చేసే ప్రమాదం ఉంటుంది. రైట్. రమేష్ గారు నమస్కారం. నమస్తే అందరికి నమస్తే. మొత్తం మీద ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ, రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ కు అడ్డు పెట్టుకుని రాజకీయ బెదిరింపులకు పాల్పడుతోందని మీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. కనీసం నోటీసులు ఎవరికి ఇయ్యాలో కూడా తెలియదా, ఆ కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఈటెల రాజేందర్ ఆరోపిస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఆయన ప్యూర్లీ కమర్షియల్ పర్సన్, బిజినెస్ మ్యాన్. ఆయన వచ్చిందే పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కొని వచ్చిండు హుజురాబాద్ కి, కమలాపూర్ కాన్స్టిట్యున్సీకి. ఆయన డబ్బులతో ముడిపడి ఉన్నది, కేసీఆర్ తోటి కుమ్ముక్కైనోడు, ప్రతిదాలా ఆయన భాగస్వామి ఉన్నదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన నగ్న సత్యం. ఈ రోజు ఈటెల రాజేందర్ గారు నేనే 4 ఏళ్ళు పనిచేస్తే ఒక 2 నెల రోజుల ముందు వచ్చి టికెట్ ఎత్తుకుని పోయి పైసలు ఇచ్చి, వాళ్ళ పైసల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి అక్కడ. కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కి ప్రతిదాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండనే ఉండదు. నేను అనేది ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి ఆదేశాల ప్రకారం, ఎవరి ఆదేశాల మూలకంగా కట్టారు, నిర్మాణ బాధ్యత ఎవరిది, క్యాబినెట్ దా, ఇక్కడున్న కేసీఆర్ దా, కేసీఆర్ ను వత్తాసు పలికిన ఎవరి ప్రభుత్వంలో వ్యక్తిదా, ఈ రీడిజైన్ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? నేను చెప్తున్నా, అప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా మిత్రుడు చెప్పాడు,
మహారాష్ట్ర ప్రభుత్వం తోటి ఆ రోజు 9 అట్టి నిర్మాణం గురించి 153 అడుగుల ఎత్తు గురించి విషయం గురించి దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. దాని ఆ ఫైనల్ స్టేజ్ లో ప్రభుత్వ పరంగా మేము ప్రభుత్వం నుంచి వైఎస్ రాజశేఖర లేని సమక్షం ఇది పెండింగ్ పడ్డది అంతే తప్పితే అక్కడ జరిగేది ప్రారంభోత్సవం జరిగింది, కొంత పని కూడా జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇది సిరించ తాలూకాలో ఆ వరద కాలువలు వస్తే బాధ మీద అప్పుడు విద్యాసాగర్ రావు గారే ఆ రోజు గవర్నర్ గారు ఉండి ఆ దేవేందర్ ఫడ్నవీస్ దగ్గర మంత్రులతో మీటింగ్ పెట్టారు. ఆ రోజు అభ్యంతరం చెప్పి మహారాష్ట్ర వాళ్ళు అభ్యంతరం చెప్తే ఇంకో సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీలో కూడా ఈటల రాజేందర్, హరీష్ రావు. ఈ రోజు నేను ఏమంటున్నా, ముఖ్యంగా ఈ రోజు 113 మందితోటి ఈ రోజు ఆ ఎంక్వైరీ జరుగుతోంది. మా పెద్ద చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు బాజీ ఆయన ఇప్పుడు 113 వ్యక్తి. ఇతను ఈటల రాజేందర్ గారు బాధ్యత లేకుండా మాట్లాడు, ఒక డమ్మీ నేను, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గానీ నాకు ఏం డమ్మీ, అంత ఇరిగేషన్ మీద, ఆడిట్ రిపోర్ట్ల మీద, వాళ్ళ ఆర్థిక ఆడిట్ల మీద, ఈటల గారు మాట్లాడుతూ తుమ్మల పేరు కూడా ప్రస్తావించారు. అంటే ఇప్పుడు తుమ్మల గారు మీ పార్టీలో ఉన్నారు, ఈటల గారు బీజేపీలో ఉన్నారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో. అంటే కేవలం హరీష్ రావుకి అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తుమ్మల గారికి ఎందుకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న మీ మీద తలెత్తుతుంది. నేను అనేది ఎంక్వైరీ కంప్లీట్ కాలే కదా బ్రదర్. ఇప్పుడు టెక్నికల్ నాకు నోటీసులు ఎలా ఇస్తారని అది ఈటల గారు ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఈటల రాజేందర్ గారు మాట్లాడేదాన్ని అర్థమే లేదు. ఆయన మాట్లాడే విధానమే తప్పున్నది. దానికి అలొకేషన్ అవుతుంది, దానికి బడ్జెట్ పెడతాము, బడ్జెట్ ప్రకారం అంతవరకు ఎవడేం తిన్నాడు, ఆడిట్ రిపోర్ట్ ఉంటది, ఫైనాన్స్ కమిటీ ఉంటది, వాళ్ళు చూస్తారు. ఇవన్నీ ఏంటండి చతకాని మాటలు. నాకు తెలియదా ఆయన విషయాలు. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన వైద్య విషయాలు పక్కకు పెట్టి ఆయన ప్రాపర్టీల ఇష్యూలలో దిగిన ఆయన గురించి ఏం చెప్తాం. వాళ్ళు నేను అనేది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆడిట్ రిపోర్ట్లు వీళ్ళు చూసుకోవాలి, మేము ఇచ్చేది కాదు అని ఆయన రిపోర్ట్ లో చెప్పాడు. ఆయన మాట్లాడింది కదా, బయట పెట్టారు కదా. ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడిన విషయం. ఈ రోజు ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే, ఆయన ఒకటే విషయం, ఎక్స్పర్ట్ కమిటీలో ఈ టెక్నికల్ కమిటీ అందరు కలిసి ఇతని ఒక కమిటీ సబ్ కమిటీ, దానిలో ఈయన ఉన్నాడా లేదా అడగండి. నేనంటే నువ్వు అబద్ధమైతే నేను అనేది అంటే ఇంకోటి ఏంటంటే, జిల్లా మేటిగడ్డకు 46,000 కోట్లు దానికి పెట్టారు. అన్నారం 27,000 కోట్లు అన్నారం ప్రాజెక్టు దాని గురించి ఆలోచన లేని విధానంగా ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళ పంపుల ద్వారా పంపించే కార్యక్రమం తోటి ఇప్పుడు మా బ్రదర్ అన్నాడు కదా, చారణ కోడి బారణ మసాలా అని, లాభం చారణ ఉంటే బారణ ఇచ్చే విధానంలో కూడా ఈ రోజు కన్స్ట్రక్షన్ జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరైతే ఇలా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉండి అన్ని కమిటీలు ఉన్నారని చెప్తున్నా. మా తుమ్మటి వాళ్ళ మీద కమిటీలో లేరు. హరీష్ రావును ఈటల రాజేందరే ఉన్నారు కమిటీలలో కూడా. ఆ రోజు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అకౌంట్ సెక్షన్, ఆడిట్ సెక్షన్ వాళ్ళు కూడా అందులో భాగస్వాములే. కానీ వీళ్ళు బాధ్యత రహితంగా వీళ్ళు చేస్తున్నది అంత కేసీఆర్ నియంతృత్వ ధోరణులను కాపాడడానికి కోసం ఆయన 2-4 మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మన ఈటల రాజేందర్ గారు. కాగ్ రిపోర్టు అక్షింత లేచింది కదా బా. కాగ్ రిపోర్టు స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో ఇది పూర్తి ప్రాజెక్ట్ నిర్మాణము, పూర్తి ప్రజలకు ధనాన్ని దుర్వినియోగం చేసినట్టే తప్పితే ఇందులో ఎలాంటి లాభాలు తక్కువ ఖర్చులు ఎక్కువ అనే వల్ల కమిషన్లు కక్కుబడి కోట్ల రూపాయల ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు దాని మీద భారతదేశంలో అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టింది లేదు ఇప్పటివరకు. దీనికి స్వయం నేను ఒక పెద్ద మేధావిని మాట్లాడుకుంటూ చేసిన కట్టడాల ద్వారా ఈ రోజు కూలిపోవడం జరిగింది. మెట్టిగడ్డ దగ్గర నేను అనేది మాట్లాడేటప్పుడు నువ్వు నిజంగా మాట్లాడాలి. సందీప్ గారు ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు నేను మీరు కూలగొట్టాలి కదా, మాట్లాడకండి. మీరు కూలగొట్టాలి కదా, కూలిపోయిందని ఎట్లా మాట్లాడుతా ఉన్నారు? అది నోరా మోరే నాకు అర్థం కాదు. నోరా మోరే అని అడుగుతా ఉన్నా నేను. కూలిపోయిందా?
విజయ్ గారు కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందా? నీళ్లు పోయి కుప్పపోయే పరిస్థితి. అది అరే, మొత్తం ఇప్పుడు మీరు దాని గురించి దూకే బాజ్, పట్టే బాజ్, తగుల్ బాజ్ కాంగ్రెస్ యా దొంగలు మీరు గివే మీరు దొంగలు ఓకే, ఓకే, అంటున్నారు. ఆర్గ్యుమెంట్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది, 70 ఆర్గ్యుమెంట్ ఏళ్ల నుండి దోచుకున్నారు. ఆర్గ్యుమెంట్ విజయ్ గారు మీరు విజయ్ దొంగలు గారు అంటున్నారు. విజయ్ గారు మీ ఆర్గ్యుమెంట్ ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ దొంగ. మీ విజయ్ గారు, ముఖ్యమంత్రి విజయ్ గారు. దొంగ. మీ ముఖ్యమంత్రి విజయ్ గారు దొంగ. విజయ్ గారు తెలంగాణ దయచేసి ఆర్గ్యుమెంట్ అండి తప్పులు అంతా న్యాయవంతుడు మాకేం సంబంధం లేదు మాట్లాడతారు లేలే, మా తెలంగాణ ప్రజల డబ్బును జడ్జిమెంట్ అన్యాయంగా సోనియమ్మకు దోచి పెడుతున్న దొంగ దొంగ మీ ముఖ్యమంత్రి. కార్పొరేషన్ ఏం డ్రామా మాట్లాడతారా నాకు అర్థం యా, కాదు. ఓకే ఓకే రమేష్ గారు తెలంగాణ రమేష్ గారు సోయి రమేష్ గారు ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం మీతో మాట్లాడతాను మీతో మాట్లాడతాను కాంగ్రెస్ మరి కాళేశ్వరం యా, రమేష్ గారు ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం కాళేశ్వరం కూలిపోయిందంటారు కదా మీరు. మరి కాళేశ్వరం ఎందుకు కూర్చోలేదు? ఎందుకు కూలగొట్టలేదు? యా, ఎందుకు కూలగొట్టలేదు? ఓకే ఓకే రమేష్ గారు ఒక నిమిషం అరే బుద్ధి ఉండాలి మీకు. అరే బుద్ధి ఉండాలి మీకు. సోయి లేని- కాంట్రవర్సీ సోయి లేని- విజయ్ గారు కాంట్రవర్సీ సోయి లేని బీజేపీ పార్టీ యా, ఓకే, ఓకే. బుద్ధి లేకుండా మాట్లాడతారు. యా, ఓకే, అసలు ఓకే. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో మీకు తెలియదు. యా. ఏబిసిడి తెలియదు. ఈ రోజు డిపిఆర్ కానీ డిపిఆర్ మీరు ఒక విషయాలు మాట్లాడేటప్పుడు మీరు డైవర్షన్ చేయదండి. ఏం కాంగ్రెస్ లాగా కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు. స్వాతంత్రం వచ్చింది కాళేశ్వరం కూలిపోయింది అంటావు కదా. కాళేశ్వరం కూలిపోయింది అంటావు కదా. ఎందుకు కూలగొట్టలే? కూలగొట్టండి మరి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం కూలగొట్టండి చూద్దాం. అరే బుద్ధి ఉండాలని మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళకు సోయి లేనలో పనికి మాల కమిషన్ వేస్తారు. పనికి మాల కమిషన్ వేస్తారు. ఏడ జరిగిందంటే అవినీతి. తప్పు చేస్తే ఎక్కడ జరిగింది అవినీతి అంటున్నాం మేము. ఎక్కడ జరిగింది అవినీతి? అవినీతి ఎక్కడ జరిగింది? ఏడ జరిగింది అవినీతి? ఏ సభ? మొత్తం 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. 18 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. యా, ఓకే, ఓకే. మరి అన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి ఓకే, ఓకే. అభివృద్ధి కార్యక్రమాల మీద, నీటి ప్రాజెక్టుల మీద యా, ఓకే, కమిషన్లు వేస్తామా? ఓకే, విజయ్ గారు రమేష్ గారు దయచేసి సవాల్ విసురుతాం. యా, ఓకే, ఓకే, ఓకే. 18 రాష్ట్రాలు భారతీయ విజయ్ గారు జనతా ఒక పార్టీ. నిమిషం యా, ఓకే, ఓకే. 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ. యా, 18 ఓకే. రాష్ట్రాలలో ఓకే, ఓకే. 3 రాష్ట్రాలలో ఓకే, కాంగ్రెస్ విజయ్ గారు పార్టీ ఉన్నది కదా. ఓకే, విజయ్ గారు నీటి ప్రాజెక్టుల మీద, మళ్ళీ మాట్లాడదాం నీటి విజయ్ గారు ప్రాజెక్టుల మీద, యా, అభివృద్ధి ఓకే. ప్రాజెక్టుల మీద ఓకే, రమేష్ గారు కమిషన్లు ఒక నిమిషం విజయ్ గారు రమేష్ గారు ఒక నిమిషం రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే, ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ధర్నా చౌకులు పెట్టేసిండ్రు జిల్లాలో కూడా యా, ఓకే, మాట్లాడుతున్నారు. ఓకే, ఓకే, ఓకే. ఓకే, రమేష్ గారు ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ అన్యాయ మాటలు మా మధ్యలో రాకపోనండి. యా, ఆ ఓకే. పెద్ద మనిషి ఉన్నాడు, ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. ఓకే రమేష్ గారు మళ్ళీ మాట్లాడదాం రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ కాగితం ఇచ్చింది మీకు తప్పని యా, ఓకే, శిక్ష పడాల్సిందే మీకు. యా, ఓకే. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో యా, ఒక నిమిషం రమేష్ గారు యా, ఓకే, రమేష్ గారు విజయ్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఆ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులు ఉన్నారు యా, కాబట్టి యా, ఓకే. రిపోర్ట్లన్నీ తప్పు యా, వస్తున్నాయి. ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం రైట్ రమేష్ గారు ఒక్క నిమిషం రైట్ ప్రభుత్వంలో కాదు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాదు రిపోర్ట్ తప్పని యా, ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు అది గమనించాలి. యా, శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు సబ్ అసలు కమిటీ యా, రమేష్ గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడతాను అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డ్యామేజ్ అయింది ఏంటి అసలు ఫ్యూచర్ లో పనికొస్తుందా రాదా అన్న ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో పనికొస్తుందా అంటారా అంటే ఇప్పుడు మన సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మన రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా రకాలుగా చెప్తున్నారు. అది ఒక రకంగా ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ కట్టిందండి బిహార్లో 5,00,00,000 ఇచ్చారు వీళ్ళు. అప్పుడు కూడా ఆ బ్యారేజీలు రిపేర్ అవుతాయా కావా అనేది మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ లో ఉంది. దాని మీద మరి 2 రకాలుగా చెప్తుందండి. ఒక్క సెకండ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క సెకండ్ అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా నీట్ అండ్ క్లీన్ గా పోయిన సంవత్సరం రిపోర్ట్ ఇచ్చింది. అయ్యా పర్రెలు వచ్చిన మాట వాస్తవము. ఆనాడు కాపర్ డ్యాము తొలగించినందువల్ల మాత్రమే ఆ శకలాలు ఆ పియర్స్ కిందికి వెళ్ళిపోయి బొయ్యారం పడ్డది. ఆ బొయ్యారాన్ని మేము సిమెంట్ కాంక్రీట్ తోటి నింపేసినాము. కాబట్టి ఇప్పుడు ఎలాంటి
పంచాయతీ లేదు, అయిపోయింది, మేము రిపేర్ చేస్తామని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. ఇంకా పంచాయతీ ఏముందండి, నీళ్లు వదిలిండి అయ్యా బాబు అంటే నీళ్లు వదిలితే ఓకే, నేను ఓకే, చెప్పిన ఓకే, అబద్ధాలు ఓకే, ఓకే, ఎక్కడ ఓకే, బయట ఓకే, ఓకే, పడిపోతాయో ఓకే. అనే ఉద్దేశం శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. నీళ్లు వదలట్లేదు. శ్రీనివాస్ గారు ఆడ నీళ్లు మంచిగా వదలట్లేదు. ఓకే, పద్ధతి మంచిగా లేదు. యా, ఓకే, ఓకే. రమేష్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది వద్దు అని యా, ఓకే, 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 ఓకే. అయినా కట్టిండు మీకు కేసీఆర్ గారు. ఓకే, ఓకే, ఓకే. రైట్, రైట్. విజయ్ గారు, రమేష్ గారు ఒక నిమిషం. రైట్, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. కోట్ల రూపాయలు గడించిండు. యా, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. ఓకే. ఇప్పుడు అది కాదండి, అప్పుడు ఇట్లా నెరల్ భాషనప్పుడు కుంగినప్పుడు స్వయాన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళది టీం వచ్చింది, చూసిండ్రు, మేము రిపోర్ట్ ఇచ్చేంత వరకు దాన్ని ఏం చేయకూడదు అని చెప్పినట్టుగా మనకు తెలుసు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు మొన్న. అది దాదాపు చాలా కాలం తీసుకున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది ఏది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే దాన్ని రిపేర్ చేస్తారా చేయరా, పాసిబులా కాదా. ఇంకొకటి ప్లాన్ ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడప్పుడు మనం ఇరిగేషన్ మంత్రి ద్వారా వింటున్నాం. ఎందుకంటే అదే తమ్మిడిహట్టి దగ్గర మనం గతంలో ప్రాణహిత చేవెళ్ళ చేపట్టిన డిజైన్ లోనే కొంత గ్రావిటీ వాటర్ ను ఎల్లంపల్లి వరకు తీసుకొచ్చుకుంటే మనకు సక్సెస్ వస్తుంది. ఈ డ్యాములు ఎప్పుడున్నా కానీ సేఫ్ గా లేవు అనేది ఒకటి చెప్తున్నారు. మరి దీన్ని రిపేర్ చేస్తారా, లేకపోతే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి గ్రావిటీ తోటి ఎల్లంపల్లి దాకా తీసుకొస్తే సరిపోతుంది అనుకుంటారా? ఏంది ఇంకా క్లారిటీ లేదు. ప్రభుత్వం రకరకాలుగా చెప్తున్నారు. ఒక సింగిల్ ప్రోగ్రామ్ మీద ప్రభుత్వం కూడా చెప్తున్నట్టుగా మనకు తెలియదు. అంటే వాళ్ళకి ఎట్లా ఆలోచన వస్తుంటే అట్లా చెప్తా పోతున్నారు. కానీ డెఫినెట్లీ ఒకటి, ఇప్పుడు మనం గంగల పోషిస్తామని అనుకుందాం డబ్బు అని ఏదున్నా దాన్ని రిపేర్ చేసుకోవాల్సిందే. ఎంతో కొంత దాంతో జరిగే ప్రయోజనాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క సెకండ్. ఈ రోజు మీకు ఒక మాట చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్టు 5 సంవత్సరాల అండర్ గ్యారంటీలో ఉంది. ₹1 ప్రభుత్వం మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా రిపేర్ ఉంటే లార్సన్ అండ్ టూబ్రో చేసిస్తా అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. మేము మా పోరాటం వల్ల మొన్న ఎన్నికలైన తర్వాత మా పోరాటం వల్ల లార్సన్ అండ్ టూబ్రో రిపేర్ చేసి ఇచ్చింది. ఇప్పుడు డ్యామ్ మంచిగా ఉన్నది, నీళ్లు వదలండి అయ్యా బాబు అంటే వదలట్లేదు. ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు అట్లా కాదండి, నేను చెప్పేది ఒక మాట నుండి ఎల్ఎన్టీ డబ్బులు చెప్పేది అన్ని మీకు తెలిసినట్టు మాట్లాడతారు. మాకు తెలుసు కాదండి. విజయ్ గారు అపాయింట్మెంట్ కూడా ఒకసారి అనలిస్ట్ మాట్లాడమని. ఇప్పుడు అది డబ్బులు ఎల్ఎన్టీ కడతదా ప్రభుత్వం కడతదా పక్కకు అది కాదు ప్రజలకు కావాల్సింది. మనం ఏడాది పాటు తాగునీటిని కోల్పోయినాం అనేది చెప్తున్నా నేను. అది ఎల్ఎన్టీ భరిస్తుందా ప్రభుత్వం భరిస్తుందా? ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ ఫర్ పీపుల్. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి? నీళ్లు కావాలి కదా. ఆ నీళ్లు ఏడాది నుంచి మనం వాడుతున్నది లేదు కదా. అట్లా ఆ నష్టం జరిగింది కదా. అట్లా జరగకుండా నీళ్లు లేదండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నీళ్లు వదలమని ఇచ్చిన తర్వాత నీళ్లు ఎందుకు వదులుతలేరు అనేదే కదా పంచాయతీ. ఇప్పుడు రెండు ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం. రాజకీయాలే మాట్లాడితే దాని రిజల్ట్ ఇక ఒకరి మీద ఒకరు మాట్లాడారు. వాస్తవంగా రాదు. అది కాదు, దాన్ని పక్కకు పెడదాం. మన తెలంగాణ తెచ్చుకున్నాము, 11 ఏళ్ళు అయింది, భారీ ప్రాజెక్టు కట్టుకున్నాము, అంతే రిజల్ట్ లేదనేది బాధ, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇక రాజకీయంగా మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. ఒక పార్టీ మీద ఒకటి చాలా బోలెడు ఉన్నాయి. అది కాదు కదా. కాళేశ్వరం తోటి తెలంగాణకు జరిగిన నష్టం ఏంది, లాభం ఏం జరగాలి, దాన్ని రిపేర్ చేయాలా వద్దా, దానికి ఆల్టర్నేట్ గా తమిళనాడు దగ్గర కడదామని కాంగ్రెస్ ఒక్క ఆలోచన చేస్తుంది. అది జరుగుతుందా? మూడోది, ఇప్పుడు ఇచ్చినటువంటి ఘోష్ రిపోర్టు ఏం చెప్తున్నది? మరి ఈ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం పేరుగా మాట్లాడుకోవాలంటే అనేక శ్వేతపత్రాలు 1.5 క్రితం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే రిలీజ్ చేసింది. అనేక దర్యాప్తులు, కమిటీలు, అదేంటి మన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు అనేక విషయాల్లో చేసింది. అనేక రిపోర్ట్లు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. ఒక్క రిపోర్టు బయటకు వస్తలేదు. దేర్ ఇస్ నో యాక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్టు కూడా ఘోష్ రిపోర్టు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేబుల్ చేసి ప్రజల ముందు పెట్టి దానిలో తప్పులు ఎవరి కావు, తప్పులు చేసిన వాళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ కి పోతారా, కేసులు పుటప్ చేస్తారా, ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఇప్పటికి లేదండి. నేను కాళేశ్వరం ఒకటే చెప్పడం లేదు. పవర్ పర్చేజ్ ఉంది. పవర్ పర్చేజ్ రిపోర్ట్ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులైంది.
అది ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నట్టుంది. ఇప్పటికీ బయట పెట్టలేదు, దాని మీద యాక్షన్ లేదు. చాలా కేసులు మనం చూస్తున్నాయి కదా రోజు. కానీ శ్రీనివాస్ గారు ఒక మేడిగడ్డ అన్నారాన్ని సాకు చూపి అసలు కాళేశ్వరాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమంటారు? మేడిగడ్డ అన్నారం దాన్ని లొసుగులు చూపి కాళేశ్వరాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా రెండో పాయింట్ చెప్పుకోవాలి మనం. ఇప్పుడు కాళేశ్వరం అంటే నిజంగానే 3 బ్యారేజీలే కాదు, అది మల్లన్న సాగరు ఇటు పోతే కొండపోచమ్మ దాకా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఎల్ఎన్టీ కట్టింది ఓన్లీ బ్యారేజీలు మాత్రమే ఎల్ఎన్టీ కట్టింది. దాని మీదనే ఇప్పుడు అది ఎట్లా కుంగిందనే దాని మీదనే దర్యాప్తు జరుగుతుంది, కానీ హోల్ ప్రాజెక్ట్ మీద జరుగుతలేదు. అది కూడా తప్పే కదా. ప్రభుత్వం కూడా వాంటెడ్లీ సెలెక్టివ్లీ చేస్తున్నది. కంప్లీట్ ప్రాజెక్ట్ మీద ఎందుకు చేయదండి? కంప్లీట్ ప్రాజెక్ట్ మీద చేస్తే ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి కూడా దర్యాప్తు కిందకి వస్తాడు. దాన్ని మాత్రం అవాయిడ్ చేస్తున్నారు. నిజంగా బాధాకరం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవ్వరూ మెగా కృష్ణారెడ్డి పేరు తీస్తలేరు, దర్యాప్తు ఆయన మీద ఎందుకు చేస్తలేరు అని అడుగుతలేరు. ఇంక్లూడింగ్ మన సీనాని ఇక్కడనే కూర్చొని ఉన్నాడు బీజేపీ నాయకుడు, ఆయనకు కూడా నాకు ప్రశ్న. ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్. ఎక్కువ వరకు ఎక్స్పెన్స్ చేసింది ఈ 3 బ్యారేజీల మీద కాదు. వాస్తవమే అవతలి పోతే పంప్ హౌజులు ఉన్నాయి, సంప్ హౌజులు ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉంది, అదేంది కొండపోచమ్మ ఉన్నది, ఇంకా మిగతా కాలాలు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దాకా తీసిన కాలువ ఉంది. వీటన్నిటి మీద జవాబు ఎవరు చెప్పాలంటే దీని మీద అసలు ఎంక్వైరీ, కరప్షన్ మీద ఎంక్వైరీ కాదండి. కరప్షన్ మీద ఇది ఎంక్వైరీ కాదు, ఇది ఓన్లీ టెక్నికల్ ఎంక్వైరీ. టెక్నికల్ ఎంక్వైరీ తెలిసి అది ఇప్పుడు ఉన్న మేడిగడ్డను ఉంచాలా, తీసేయాలా, ఆ టెక్నికల్ దాని వరకే లిమిట్ అయిపోతున్నది. మిగతా ఏ విషయం, కరప్షన్ విషయం గానీ, ఈ 3 బ్యారేజీలు కాకుండా మిగతా విషయాల్లో గానీ ఈ ఘోష్ కమిషన్ దానికి సంబంధం లేదు. వాంటెడ్లీ ఈ విషయం కాంగ్రెస్ కు తెలుసు, బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్ కి తెలుసు, 3 పార్టీలకు తెలుసు. వాళ్ళు కూడా 1 మినిట్. నేను అనేది ఏంటంటే మనం 7 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు మీద ఆరోపణలు వింటూ వస్తున్నది తెలంగాణ ప్రజలంతా. ఇలా కేసీఆర్ ఓడిపోవడంలో అది కూడా 1 ఆఫ్ ది పార్ట్. ఎందుకనుకోకూడదు? ఎన్నికల ముందే ఆ బ్యారేజ్ లో ఆ పిల్లరు కుంగిపోయిన పరిస్థితి మనం చూసిన, ప్రజలంతా నమ్మినారు, కేసీఆర్ ఓడించారు. అదొక పెద్ద ఇష్యూ కదా. దాని మీద ఓవరాల్ గా దాని మీద కరప్షన్ ఆరోపణలు ప్రజలు నమ్ముతున్నారు. కొంత కరప్షన్ విషయంలో ఘోష్ కమిషన్ లో ఒకటండి, ఘోష్ కమిషన్ లో అవినీతి మీద దర్యాప్తు లేదండి, ఓన్లీ టెక్నికల్ దర్యాప్తు మాత్రమే. ఈ 3 పార్టీలకు కూడా ఆ విషయం తెలుసు. క్వశ్చన్ చేస్తలేవు, ఎందుకు చేస్తలేవు నాకు అర్థం అవుతలేదు. జరిగింది ఎక్కడ కరప్షన్, మనం మాట్లాడుతుంది ఎక్కడ? ఇలా కాళేశ్వరం ఇప్పుడు ప్రాజెక్ట్ లో కుంగిపోవడం ఒక్కటే సమస్య కాదండి, అవినీతి కూడా పెద్ద సమస్య. దాని మీద ఈ కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం మాట్లాడతలేదు, చేస్తలేదు. మరి ఏందో ఈ అండర్స్టాండింగ్ అర్థం కాదు. ఇంత పెద్ద ఆరోపణలు చేసినావు ఇదే రేవంత్ రెడ్డి, ఇంత పొడుగు మాట్లాడి ఎలక్షన్ 1 మినిట్ ఏనండి. పబ్లిక్ మీటింగ్లలో, ఎలక్షన్ క్యాంపెయిన్ లో దాని పేరు చెప్పని సభ లేదు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా. ఎందుకంటే కానీ దాని విషయంలో మీరు దర్యాప్తు ప్రెషరైజ్ చేస్తలేరు, ఆ మాట మాట్లాడతలేరు. అనేక విషయాలున్నాయి. కాబట్టి అవినీతి అనేది కానీ పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడడం కాదండి. దమ్ము ఉంటే సరైన దర్యాప్తు చేయాలి, బయటకు తీయాలి. ఇలా రాష్ట్రం ఏముందండి, ఆర్థిక పరిస్థితి, జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి లేడు. ఉద్యోగులు డిఏలు ఇస్తేందుకు పైసలు లేవు. 5 డిఏలు బకాయి ఉంటే 2 ఇస్తా, 3 ఎగ్గొడతా అని చెప్తున్నాడు ఓపెన్ గా. ఈ అంతకు మించిన దౌర్భాగ్యం రాష్ట్రానికి ఏముంటదండి? అటువంటి సమాధానం చెప్పాలి. ఇంత 1 మినిట్ ఇంత పెద్ద అవినీతి తెలంగాణలో జరిగిందని అనుకుంటున్నప్పుడు దాన్ని రికవరీ చేసి కదా దర్యాప్తు చేసి ఎవడెవడు తిన్నాడు, ఎంత తిన్నాడు, వాడిని రికవరీ చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి కదా. ఒకప్పుడు అసెంబ్లీలో ఇదే రాహుల్ గాంధీ ఒక సభలో చెప్పిండండి, నేను బాగా విన్నా. ఇక్కడ తెలంగాణలో జరిగిన అవినీతిని రికవరీ చేసి ఆ డబ్బులతోటే సంక్షేమ పథకాలు నడుపుతామని చెప్పిండు. ఎక్కడ పోయిందండి రాహుల్ గాంధీ? ఎక్కడ ఉన్నాడండి? అలా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడండి? నన్ను కోసినా కానీ 1 రూపాయి రాదని చెప్తుండు. సిగ్గుండాలి కదా ఏమన్నా. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పినావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఆ కాళేశ్వరం దర్యాప్తు ఏంది, ఆ పవర్ పర్చేస్ రిపోర్ట్ వచ్చింది, ఎందుకు బయట పెడతలేవు? ఈ డబల్ గేమ్ లేనిది ఏం రాజకీయం ఇది? తెలంగాణను బతికిచ్చేదా, సంపేదా? సంపే రాజకీయం నడుస్తుంది కానీ బతికిచ్చే రాజకీయం కాదండి తెలంగాణకు సంబంధించి. మనం ఓన్లీ తెలంగాణ ప్రాంతం గురించి చెప్తున్నాం. నాకు రాజకీయాలు అనవసరం, పార్టీలు అనవసరం. 3 పార్టీలు కోసం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం. ఓకే, రమేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమైనా వెళ్తాను, భిన్నాభిప్రాయాలు వస్తున్నది. ఇప్పుడు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నది, దాని మీద 5,90,00,000 ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టి వాళ్ళు చేశారు. దాని రిపోర్ట్ వ్యాప్ ఖర్చు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది.
ఇవాళ సబ్ కమిటీలు ఉన్నాయి. ఎట్లా మాట్లాడతాడు ఒక ఫైనాన్స్ మినిస్టర్, మాజీ మినిస్టర్, నాకేం సంబంధం లేదు, ఆడిట్ ఆ కార్పొరేషన్ వాళ్ళు పెట్టారు, ఆ కార్పొరేషన్ కి తెలుసు, మాకేం తెలియదు అని మాట్లాడుతుంటే దీనికి వాళ్ళ ఎంక్వైరీ అందుకే కదా ఇంత డిలే అవడానికి. ఏది యథార్థాలు చెప్తేనేమో అది ఇమీడియట్ గా డిస్పోజ్ అవుతుంటాయి. ఎవరు కూడా దాచిపెట్టుకుని సగం చెప్తూ సగం ఆపుతా ఉన్నారు. ఎక్కడోళ్ళు అక్కడ నిజాయితీగా ఏ ఒక్కరన్నా ముందుకు వచ్చి కరెక్ట్ ఉన్నది అంటే అది కూడా ఈ రోజు మనము మా పని చేసే పని ఏంది, అక్కడ జరిగిన అన్యాయం ఏంది, ఖర్చు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏందని రకరకాల ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. ఏ కమిటీకి ఆ కమిటీ జరుగుతుంది. ఈటెల రాజేందర్ ప్రమేయం ఉందంటారా రమేష్ గారు? ఈటెల రాజేందర్ కి కంపల్సరీ ప్రమేయం ఉందంటారా? 100%. ఆయన ఆర్థిక మంత్రి, ఆయనకు లేకుంటే ఉంటది. ఆయన వ్యాపారస్తులు క్యాబినెట్ డిసిషన్ అని చెప్తా ఉన్నారు కదా, ఆ క్యాబినెట్ డిసిషన్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా. నేను అనేది అది మీరు అన్నారా? ఫైనాన్స్ మినిస్టర్ మన హరీష్ రావు ఇద్దరు కలిసి సబ్ కమిటీ ఇచ్చారు. నేను అనేది ఆ సబ్ కమిటీ ద్వారా ఈ కేసీఆర్ అదే సబ్ కమిటీలో అదే సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎందుకు వారికి నోటీసులు ఇవ్వట్లేదు? కేవలం ప్రతిపక్షాన్ని మీద పడుతున్నారు. క్యాబినెట్ దానిలో ఉన్న మీటింగ్ లో ఉండొచ్చు కానీ సబ్ కమిటీలో లేదు. మీరు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారనేది ఆరోపణ ఇక్కడ. లేదు, అవన్నీ బెదిరింపులు ఇవన్నీ అవి పక్కన పెట్టండి. ఇది ఏంటంటే రాజకీయ పబ్బం గడుపుకుంటానికి మాట్లాడే మాటలు తప్పితే ఇది ఏం లేదు. ఆయన 2-4 ధోరణి మొదటి నుంచి కూడా ఆయన అట్లే ఆయన ఒక డమ్మీ అని ఒప్పుకున్నాడు. ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్, నా చదువు లేదు, సంధ్య లేదు, నాకు ఆర్థిక మంత్రి ఉడికనే ఇచ్చిండ్రు, నన్ను వాడుకున్నారు అనే విధానంగా మాట్లాడి అది కాదండి సమంజసం కాదు. ఇవాళ ₹1,00,00,000 కోట్ల ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మీద ఒక ఆర్థిక మంత్రి మాట్లాడే తీరు అదేనండి. అలాగే మాట్లాడతారా? దొసుకులేదు వాళ్ళ అంత కేసీఆర్ బీజేపీకి వచ్చినాను వినే మరి మాట్లాడటానికి ఉన్నట్టు జరిగిన పరిణామాల మీద మాట్లాడటానికి ఏంది అక్కడ కూడా కుమ్ముక్కి అయిపోతుంది. అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న దానిలో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ, కార్పోర్ట్ కానీ, ఈ సబ్ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ కానీ అన్ని ఎంక్వైరీ జరుగుతా ఉన్నాయి. ఇంతమందిని ఎంక్వైరీ చేసారు. లోపల జైలు ఎవరు పోతాడు, ఎవరు వస్తాడు, ఎవరు పోతాడు, ఇటీవల కాంగ్రెస్ మీద నిందలేయడం అన్యాయం. ఇప్పటికీ కూడా ఎంక్వైరీ పెట్టారో వాళ్ళు రిపోర్టు లేట్ అవుతుంది తప్పితే కాంగ్రెస్ కి దాని వెనుకనే ఉంటుందని అంటే మీరేమో చేస్తున్నారంట. లేకుండా వాళ్ళకు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చి ఎంక్వైరీకి పెట్టారు. ఇప్పటికీ కూడా ఈటెల గారు రమేష్ గారు మీతో మాట్లాడుతాను. రైట్, ఇప్పటికి కూడా ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ గారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు అనే దానికి మీ సమాధానం? ఎందుకంటే ఎక్కడ కూడా ఎటువంటి సమాధానాలు చెప్పలేదు, పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది కదా, ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యత లేదు అని, ఇందులో ఎవరు కారకులు, ఇవన్నిటి కూడాను ఆర్థిక నష్టం గురించి కావచ్చు, లేకుంటే ఆ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్నెస్ గురించి కావచ్చు, లేకుంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళ గురించి కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ తయారు చేసినట్టు ఇంజనీర్లు కూడా కావచ్చు, ఎవరితో బయట పడని కదా, తొందర ఎందుకు? ఇంకా ఎవరైనా పిలిస్తే పిలవాలన్నప్పుడు పిలవని. అంతకుముందు కల్లూరు గారు చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పిలవని. ఇంకా పేర్లు ఎక్స్టెండ్ కావచ్చు. అంటే 115 వ్యక్తిగా కేసీఆర్ గారు చివరిగా నాకు తెలిసి 115 వ్యక్తిగా చివరిగా కేసీఆర్ గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఇప్పటి వరకు. అంటే నోటీసులు ఇస్తారో ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది కదా. కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ కోర్టులో ఉన్నది, అక్కడ వాస్తవాలన్నీ కూడా రికార్డ్ అవుతా ఉన్నాయి. కొద్దిమంది అధికారులు కూడా వారి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. మా ప్రమేయం ఏమి లేదు, మేము నిమిత్త మాత్రులం, ఉత్సవ విగ్రహాలం, మొత్తంగా కూడా కేసీఆర్ గారే కర్త కర్మ క్రియ డిజైన్ చేసింది వారే, అన్నిటికీ మేము తల ఊపినామని చెప్పేసి వారు అఫిడవిట్ ఇచ్చారు. ఇది మామూలు విషయం కాదు. సో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారు బాధ్యత వహించాలనేదా? ఈ హక్కు 5 ఏళ్ల కోసం ప్రజలు ప్రభుత్వంగా మిమ్మల్ని అధికారం ఇస్తే మీరు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని నష్టం చేస్తా అంటే దాన్ని నష్టం జరిగినప్పుడు బాధ్యత ఎవరు వహించారండి? ₹1 కోట్ల ఖర్చు
ప్రజల మీద మోపెట్టు ఈ యొక్క ట్యాక్సులు, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు మీ ఇష్టంగా అడిగేస్తారా? అడిగే వాళ్ళు ఉండద్దా? కాబట్టి ఇప్పుడు తప్పు అని చెప్పే వాళ్ళం అందరం కూడాను ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. కాంగ్రెస్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. వాటి వాస్తవాలని కూడా మొత్తం కూడా పాతంలో దాచిపెట్టినా వాటిని బయటకు తీయాలి. అంతేగాని మా కమిషన్ ఎంక్వైరీ నడుతున్నప్పుడు ఇంకోళ్ళ మీద మాట్లాడడం కాదు. మేము ఎంత స్పష్టంగా చెప్తున్నాం, వాస్తవాలు బయటకు రావాలి, నిజాలు బయటకు రావాలి. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి. ఒక కేసులో మొన్న మధ్య జరిగినటువంటి ఇదే ఎంక్వైరీలో బిజినెస్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా, 17 మంది సబ్జెక్టు కరెక్షన్, 17-23 అధికారుల నుంచి వారి దోషులు తప్పు, వాళ్ళ నుంచి రికవరీ చేయాలి అమౌంట్ అని చెప్పి చెప్పడం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్. విజయ్ గారు, కాళేశ్వరం అంటేనే ఆర్థిక అవకతవకలు అన్నదానికి మీ సమాధానం ఏం చెప్తారు? సార్, ఇప్పుడు ఒక్క కాళేశ్వరం భారతదేశంలో లేదు కదండి. భారతదేశం అంటేనే నీటి ప్రాజెక్టులతోటి కూడుకొని ఉన్నది. ఆ నీటి ప్రాజెక్టులు ఒక్క మా బీఆర్ఎస్ పార్టీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం మా ఒక్క బీఆర్ఎస్ పార్టీ చేయలేదు కదా. దీంట్లో అన్ని పార్టీలు ఆయా పరిపాలనా కాలంలో వాళ్ళు చేశారు. ఇందులో మాకు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మాకు అవకాశం వచ్చింది. మేము నీటి ప్రాజెక్టులను, విద్యుత్ ప్రాజెక్టులను, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి బంగారుపల్లి కాంగ్రెస్ చేతిలో పెట్టినాం. ఈ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ కేసీఆర్ కు ఉండడం వల్ల రేపు పొద్దుగాల, ఎందుకంటే 16,500 కోట్ల నుంచి 32,000 కోట్లకు పెరిగింది, 32,000 కోట్ల నుంచి 68,000 కోట్లకు, లక్ష కోట్లకు దీంట్లో అవకతవకలు జరిగే అవకాశమే లేదంటారా? లేదండి. ఎందుకు పెంచుకుంటూ పోవాల్సి వచ్చింది విజయార్య గారు? అదే ఒక్క నిమిషం. ఎప్పుడు కూడా ప్రాజెక్టులు ఈ రోజు 16,000 కోట్ల రూపాయలు పోయి 35,000 కోట్ల రూపాయలకు ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు పెంచిన మాట ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పారు, అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్పారు. అట్లనే మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూభాగానికి గోదావరి నీళ్లను అందియాలనే ఉద్దేశంతో మరి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలోనే నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా డబ్బును ఏ విధంగా సంపాదించాలి అనే ప్రణాళిక లేనందుకు మాత్రమే ఈ రోజు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అసలు ఉపయోగమే లేదని చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు కదా. అవును కదండి. రాజకీయ కోణంలో ఆ విధమైన మాట మాట్లాడొచ్చు, కానీ ప్రజల వద్దకు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇట్లా ఎంక్వైరీ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజంగానే మరి ఎన్ని ఎకరాల భూములకు నీళ్లు అందినాయని చెయ్యండి, మీకు అర్థమవుతుంది. 18.5 లక్షల ఎకరాల భూములకు నీళ్లు అందుతా ఉంటే ఈ రోజు మళ్ళీ ఆయకట్టు స్థిరీకరణ కోసం నీళ్లు వదిలితే అంటే మొత్తం 37-38 లక్షల ఎకరాలకు నీళ్లు అందే పరిస్థితి ఇప్పుడుంటే, నీళ్లు వదిలితే కదా. నీళ్లు ఎందుకు వదులుతారు అంటే, నీళ్లు వదిలితే ప్రాజెక్టు కరెక్ట్, నీళ్లు ఆపితే ప్రాజెక్టు తప్పు. కాబట్టి తప్పది. మీరు అదే పంచాయతీ, మీకు మాకున్న పంచాయతీ అదే. మీరు నీళ్లు వదలండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రిపేర్ అయిపోయింది, రిపేర్ చేసిండ్రు. నీళ్లు వదలమంటే వదలట్లేదు, అది కాదు వచ్చిన పంచాయతీ. అయితే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే 6 అంశాలతోటి కూడినటువంటి మరి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి వ్యవసాయ రంగానికి 31 అంశాలతో కూడినటువంటి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే యువతకు 24 అంశాలతో కూడినటువంటి మరి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి విద్యారంగంలో 37 అంశాలతో హామీలు నెరవేర్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, అమరుల కుటుంబాలకు మీరు 3 అంశాలు. ఒకటి, నెలకు 25,000 అమరులకు కుటుంబాలకు మీరు నెలకు 25,000. దాని గురించి మళ్ళీ చర్చిద్దాం విజయ్ గారు, దాని గురించి మళ్ళీ అంటే ఇదంతా డైవర్షన్ పార్టీ. ఇప్పుడు రమేష్ గారు ఒక్క నిమిషం అండి. మీరేమన్నారంటే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారో లేదు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడారు అన్నారు కదా. నేనేమంటున్నా అంటే
మీ దగ్గర ఐబీ ఉంది. విజయార్య కేసీఆర్ గారు మాట్లాడుకుంటారా లేదా? విజయార్య కేటీఆర్ మాట్లాడుకుంటారా లేదా? కవిత గారు మాట్లాడతారా లేదా? హరీష్ రావు గారు ఒక్కసారి చెక్ చేసుకోండి. విజయార్య అంటే ఏంది మీకు అర్థమవుతుంది. మాకు అన్ని తెలిసి మాట్లాడతాం. మీకు నాకు ఛాలెంజ్. ఏ టైంలో ఎన్ని గంటలు పెట్టుకుందాము మాది కరెక్టా తెలుస్తాం. ఇట్లా ఉండాలి ఛాలెంజ్ కంటే కానీ ఏదో గాలికి మాట్లాడితే కాదు. గాలికి ఈ రోజు తెలంగాణ ఇజ్జత్ తీయనికే పుట్టిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎందుకైనా వేరు. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్ లేదా మన విశ్లేషకులు క్లియర్ గా క్వశ్చన్ వేసిండు. మరి ఎందుకు ముఖ్యమంత్రి వేరు? జగడాలు ఆడనీకేనా? జగడం పెట్టనీకేనా? అనవసరంగా అబద్ధాలు ఆడనీకేనా? నంబర్ 1 స్టేట్ గా ఈ రోజు భారతదేశంలో నిలిపిన కేసీఆర్ గారిని, ఆ కుటుంబాన్ని శిరవట్టనికే నువ్వు ముఖ్యమంత్రి అయినా తప్పిస్తే తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడానికి కాదు అని ఈ రోజు నిరూపణ అయిపోయింది. ఇది వాస్తవం. రమేష్ గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న యాదాద్రి జిల్లాలో గంధమల ప్రాజెక్టు ప్రారంభించారు. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టును భాగమే అంటున్నారు. అంటే కాళేశ్వరం కూలిపోయినప్పుడు మరి గంధమల ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మీరేమంటారు? నేను ఒకటే అండి, గతంలో పొన్నా లక్ష్మి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా ప్రారంభోత్సవం జరిగిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని ప్రాజెక్టులకు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే కొన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. అది కూడా ఆపిపెట్టిండ్రు వీళ్ళ 26, 32 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో ఇలా 10 జిల్లాలు ఇస్తే సరిగ్గా పాలించలేని పరిస్థితి. 2014 కంటే ఒక్క ప్రాజెక్టు లేదు మన కోసం. ఒక్క ప్రాజెక్టు నాగార్జున సాగర్, శ్రీశైలం తప్పిస్తే మనకు ప్రాజెక్టే లేదు. ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడితే వినండి. ఏం మాట్లాడతారు మీరు? చెప్పండి. మేము అంచెలుగా ఈ దేశం కంప్యూటర్ యుగాన్ని మీకు ఇచ్చిన భయ. మీ 10 జిల్లాలు 20-30 జిల్లాలకు మీకు చేతిలో పెట్టింది 10 జిల్లాలు. మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలి? ఇంటర్మీడియట్ లీకేజీలు ఒక్కడి యూనివర్సిటీని పెట్టినప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్లు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చివరిగా తర్వాత వచ్చినట్టు నేను ఫౌండర్ నండి. 2000 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2004 వరకు కూడా నేనున్నా. కేసీఆర్ తో నా ఇంటికి వచ్చిండు. నా టికెట్ నేను అంతా ₹1 కోట్ల ఖర్చు పెట్టించిండు. మమ్మల్ని ముంచి ఈటల రాజేందర్ పైసలు తీసుకొని ఇచ్చిండు. అటువంటి వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే నీటి ప్రాజెక్టులకు దానికి ఎందుకు రమేష్ గారి డబ్బులు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టవచ్చు పార్టీ కోసం, కానీ నీటి ప్రాజెక్టులకు వ్యక్తిగతంగా ఉన్నదానికి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రాజెక్ట్ కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవాళ తెలంగాణలో శేషశ్యామం ఈస్ట్ వెస్ట్ గోదావరి కన్నా మంచి పంటలు కరీంనగర్ జిల్లాలో పండినాయి, వరంగల్ జిల్లాలో పండినాయి. ఇది మీరు తెలుసుకుని నగ్న సత్యం. బనకచెర్ల ప్రాజెక్టును మీకు దమ్ము లేకపోయినా మేము ఆపుతాం. బనకచెర్ల ప్రాజెక్టును అనుమతులు లేదు. ఒకటే నిమిషం మీరు కంక్లూడ్ ఇవ్వండి. కంక్లూడ్ చేస్తా. నేను ఒక విషయం సెంట్రల్ గవర్నమెంట్ చంద్రశేఖర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లే ఈ దేశాన్ని హరాస్మెంట్ చేస్తే అప్పుడు టీవీ గారు వచ్చి కాపాడారు. పెట్టుబడిదారు వ్యవస్థతో ఈ రోజు దేశం ఆర్థికంగా ఒక రూపురేఖలకు వచ్చినాయి. ఇవాళ కంపెనీ వచ్చింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పీరియడ్ లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడి కరెంట్ బిల్లు పెట్టకపోతే జైల్లో పెట్టిన దినాలు కూడా ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎన్నో ప్రాజెక్టులకు ప్రైవేటీకరణ ఇచ్చి
విద్యుత్ ఉత్పాదన కోసం పోరాటం చేసి Yeah, okay, ఈ రోజు okay, ఆయన okay, okay. 1450 Yeah, శ్రీనివాస్ సాఫ్ట్వేర్ కంపెనీ yeah, పెట్టి okay, okay. నిరుద్యోగ సమస్య యా శ్రీనివాస్ రెడ్డి ఈ గారు రోజు మీరు కూడా చివరిగా రేవంత్ conclude రెడ్డి అవ్వరా? గారు Yeah, right. ఆయన Yeah, okay, రమేష్ గారు ఒక్క నిమిషం రైట్ ఓకే మన సమయం లేదు పార్టీలో రైట్ జరిగిన యా ప్రతి సమస్యను సమతుల్యంగా ఆయన ఒక పద్ధతి ప్రకారం Yeah, okay. విజయ్ గారు ఒక్క నిమిషం రైట్ మరో కుంభకోణం రేవంత్ రెడ్డి గారు చేయబోతా యా ఉన్నారు. ఓకే స్కిల్ యూనివర్సిటీ పేరు చెప్పి యా ఓకే వందల వేల ఎకరాలు ఓకే మరి విజయ్ గారు తెలంగాణ ప్రజల ఓకే మన సమయం చాలా తక్కువ ఉంది. విజయ్ గారు అన్యాయం చేస్తా ఉన్నాడు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు యా ఓకే విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క స్కిల్ నిమిషం యూనివర్సిటీ పేరు చెప్పి యా ఓకే అన్యాయంగా దోసుకుంటుండు. యా ఓకే ఇది ఒక పెద్ద స్కామ్. ఓకే రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చివరిగా కంక్లూడ్ అంటే కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత రైట్ ఓకే అండి శ్రీనివాస్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందంటారా? దానికి కాళేశ్వరానికి పెద్ద సంబంధాలు ఉన్నాయని అనుకోలేము. కరెక్ట్ టెక్నికల్ గా రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్కి ఇప్పుడు పొలిటికల్ గా దర్యాప్తు జరుగుతుంది అనుకోవాలి ఈ ముగ్గురికి. దాని తర్వాత రిపోర్ట్ ఇస్తారు. దాన్ని మరి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాల్సిన విషయం. కాకపోతే పొలిటికల్ గా ఎప్పుడు జరుగుతుంది, రాజకీయంగా మార్పులు ఎప్పుడు వస్తాయండి? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కంప్లీట్ రిపోర్ట్ మీద ఏమన్నా యాక్షన్స్ ప్రభుత్వం తీసుకుంటే అప్పుడు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ కాళేశ్వరం పవర్ పర్చేస్ ఉన్నది, గొర్రెల పథకం ఉంది, ఇతరత్ర అనేక పథకాలు ఉన్నాయి. వాటన్నిటి మీద రేవంత్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్లకు పోతే అప్పుడు ఖచ్చితంగా మనకు రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీతో ఒక రిక్వెస్ట్ అండి. ఓన్లీ కేసీఆర్ గారి పరిపాలన మీదనే మీరు అదేస్తారా? మరి గతంలో జరిగిన యూపీఏ 1 యూపీఏ 2 తెలంగాణ ఏది తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా నడిచినాయి కదా, వాటి మీద అయ్యారా? ఎట్లాంటి నాకు అర్థం కాదు. అంటే కేసీఆర్ గారు మిషన్ భగీరథ నీళ్లు అందించినందుకు పాపం చేసిండా? మిషన్ కాకతీయ పాపం చేసిండా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు పాపం చేసిండా? పెద్ద మనుషులకు 2000 రూపాయలు ఇచ్చినందుకు పాపం చేసిండా? రైతు బంధు ఇచ్చినందుకు పాపం చేసిండా? రైతు భరోసా ఇచ్చినందుకు పాపం చేసిండా? అరే తెలంగాణ నిర్మాతను పట్టుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని పట్టుకొని మొత్తం కోసం ఓకే రైట్ థ్యాంక్ యూ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ అల్చిపూడి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి.